హలో నమస్కారం. హిమాలయ పర్వతాశ్రేణుల మధ్య ఉన్నటువంటి ప్రకృతి రమ్యమైన ప్రదేశాన్నే కశ్మీర్ లోయ ప్రాంతం అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రపంచంలోనే బహుశా స్వర్గం భూమిలోకి దిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అని ఎవరైనా వర్ణిస్తే ఆ కశ్మీర్ లోయను ఒకప్పుడు భూమిలో ఉన్నటువంటి స్వర్గంగా వర్ణించేవారు. అలాంటి సుందరమైనటువంటి ఆ ప్రదేశం హిమాలయ పర్వతాశ్రేణుల మధ్య అలంకరించబడినటువంటి ఆ లోయ ప్రాంతం ఈ ఇస్లామిక తీవ్రవాదంతో రక్తసిక్తమైన చరిత్ర బహుశా ఈ 90వ దశకంలో రక్తసిక్తం చేసి ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యతను గాని ప్రకృతి పరంగా దానికి ఉన్నటువంటి సౌందర్యం గాని మొత్తం సర్వనాశనం చేసినటువంటి ఘనత ఈ ఇస్లామిక తీవ్రవాదానికి. ప్రత్యేకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో నుంచి ఉద్భవించిన ఇస్లామిక తీవ్రవాద సంఘాలకే చెందుతుంది. అలాంటి ఆ లోయ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశంగా చాలా మంది వర్ణించి ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ఇస్లామిక తీవ్రవాదం అక్కడ ప్రవేశించిందో దాని తర్వాత ఆ లోయ యొక్క అందాలు గాని ఆ ప్రకృతి సహజమైనటువంటి ఆ సౌందర్యం గాని ఎక్కడ కూడా కనిపించకుండా ఇప్పుడు ఆ ప్రదేశం బహుశా ఈ మధ్య కాలంలో కాస్త మార్పు వచ్చినప్పటికీ ఒక 2 దశాబ్ద కాలం పాటు అది పూర్తిగా రక్తసిక్తమైన చరిత్రే అక్కడ మనకు కనిపించింది. అలాంటి రక్తసిక్తమైనటువంటి ఆ కశ్మీర్ లోయ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ ఇస్లామిక తీవ్రవాదం రంగప్రవేశం చేసిందో ప్రధానంగా అక్కడ నివసిస్తున్నటువంటి హిందూ కశ్మీరీ పండితులను అక్కడి నుంచి తరిమివేయడానికి ఆ తీవ్రవాదులు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు సృష్టించినటువంటి మరణ హోమాలు బహుశా ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు మర్చిపోకుండా ఉండవచ్చు. కానీ చాలా ప్రాంతాల్లోనూ ఆ ఇస్లామిక విశ్వాసుల మధ్య దాన్ని ఎవరు చర్చించడానికి భయపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఇస్లామిక విశ్వాసుల మధ్య ప్రత్యేకంగా భారతదేశం లాంటి దేశంలో కూడా ఆ కాశ్మీరీ పండితులపై జరిగిన దాడి గురించి మాట్లాడడానికి భయపడే వారిని నేను ఎక్కువగా చూశాను. కానీ ఎవరైనా సరే ప్రపంచంలో దాన్ని ఆ రక్తసిక్తపు చరిత్రను ఎవరు మర్చిపోలేనటువంటి ఆ సంఘటనలోని భాగంగానే 1990లో అక్కడ ఎన్ని మరణ హోమాలు జరిగాయో, హిందూ కశ్మీరీ పండితులను అక్కడి నుంచి తరిమి వేయడానికి వాళ్ళు ఎన్ని మరణ హోమాలు సృష్టించారు, ఎన్ని ఘోరమైనటువంటి ఘోర కృత్యాలు అక్కడ చేశారు. ఆ పాకిస్తాన్ నుంచి ఉద్భవించిన ఇస్లామిక తీవ్రవాద సంఘాలు గాని ఆ కశ్మీర్లోనే ఊపిరి పోసుకున్నటువంటి కొన్ని తీవ్రవాద సంస్థలు గాని అన్నీ కలిసి ఆ కశ్మీరీ పండితులను ఆ లోయ ప్రాంతం నుంచి తరిమి వేయడానికి వారి వారి రంగాల్లో వారి వారి ఆ ప్రదేశాల్లో వాళ్ళు పెద్ద మరణ హోమాన్ని సృష్టించి ఆ కశ్మీరీ పండితుల మధ్య అక్కడున్నటువంటి హిందువుల మధ్య ఒక భయాన్ని సృష్టించి వాళ్ళు అక్కడి నుంచి వలస వెళ్ళిపోయే చాలా భయాందోళనకర చాలా తీవ్రవాద సంఘటనలు అక్కడ సృష్టించబడ్డాయి ఈ ఇస్లామిక తీవ్రవాదుల వల్ల. అలాంటి ఒక సంఘటనలోని మరో ఒక భాగమే, అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు నేను చెప్పబోయే గుర్తు చేసుకునే మరో సంఘటన. 1990లో సరళా భట్ అనే ఒక నర్స్, 27 సంవత్సరాల అందమైన యువతి అక్కడ ఉన్నటువంటి షేర్ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే శ్రీనగర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సరళా భట్ అనే ఆ కశ్మీరీ నర్స్ JKLF అనే తీవ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళు అపహరించి ఆ JKLF యొక్క ప్రధాన నాయకుడైనటువంటి యాసిన్ మాలిక్ నేతృత్వంలో
ఆ తీవ్రవాదులు ఆ సరళా భట్ అనే ఆ యువతిని అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్లి ఆమెను అక్కడ నిర్బంధించి అత్యంత దారుణంగా శారీరకంగా లైంగికంగా హింసించి చిత్రవధకు గురి చేసి ఆమెను హతమార్చి ఆమె శరీరంపై జేకేఎల్ఎఫ్ అన్న అక్షరాలను సైతం కత్తిఘాట్ల ద్వారా సృష్టించి ఆ శవ శరీరాన్ని విధుల్లోకి విసిరేసినటువంటి సంఘటన బహుశా ఈ ప్రపంచమున్నంత కాలం ఎవరు మర్చిపోలేరన్నది వాస్తవం. బహుశా మనిషిలో ఏ కాస్తైనా మానవత్వం మిగిలి ఉంటే ఆ సంఘటనను అలాంటి మానవతావాదులు ఎవ్వరు కూడా తమ జీవితకాలం మర్చిపోలేకపోయినటువంటి సంఘటన. ఇలాంటి తీవ్రవాదులను ఎవరు క్షమించరాని సంఘటన. కానీ ఆశ్చర్యమో అద్భుతమో మనకు తెలియదు, కానీ ఈ భారతదేశంలో భాగమైనటువంటి ఆ కాశ్మీర్ లోయ ప్రాంతంలో దాదాపు 36 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనకు కనీసం దానికి అభియోగ పత్రం కూడా నమోదు చేయబడలేదని, ఈ కశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఆ తీవ్రవాదుల యొక్క ప్రతాపము లేదా ఆ రాజకీయ నాయకుల బలహీనతో లేదా ఆ ప్రాంతం చేసుకున్నటువంటి దురదృష్టము, ప్రత్యేకంగా అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులు చేసుకున్నటువంటి దురదృష్టము, ఆ యువతిని అత్యంత దారుణంగా లైంగికంగా శారీరకంగా హింసించి చంపివేసినటువంటి ఆ సంఘటనకు కేసు నమోదైనప్పటికీ 36 సంవత్సరాలు గడిచిపోయినా కూడా పడనేలేదు. కనీసం ఈ 36 సంవత్సరాల్లో న్యాయస్థానంలో నేరారోపణ పత్రం సమర్పించబడనేలేదు, చేయలేకపోయింది. నిశ్చయంగా ఇది వేదనాజనకమైనటువంటి విషయం. కానీ ఎప్పుడైతే ఆ కేసును 2024లో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కాశ్మీర్లో ఉన్నటువంటి SIAకి బాధ్యతలు అప్పగించబడ్డాయో, దాని తర్వాత బహుశా ఇప్పుడు 700కు పైగా ఉన్నటువంటి పేజీల ద్వారా న్యాయస్థానంలోకి ఈ అభియోగ పత్రం సమర్పించబడింది. కానీ అప్పటికే 36 సంవత్సరాలు గతించిపోయాయి. మరి ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి న్యాయం జరిగింది అని ఎవరైనా అంటే, న్యాయం అన్న పదమే ఆ అమ్మాయికి చేసే అత్యంత అన్యాయం అని నేను నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే అలాంటి యువతికి కానీ ఎవరికైనా సరే, ఏ అమ్మాయిలకైనా ఏ యువతులకైనా ఏ స్త్రీకైనా సరే జరిగినటువంటి అన్యాయానికి, ఏ వ్యక్తికైనా సరే జరిగినటువంటి ఆ అన్యాయానికి, వాళ్లపై జరిగినటువంటి ఆ దాడికి లేదా వాళ్ళను హత్య చేయబడిన తర్వాత న్యాయం జరిగింది అని ఎవరైనా అంటే, దానికంటే దారుణమైన పదం మరోటి ప్రపంచంలో లేదనే భావించే వాళ్ళలో నేను ఒకటి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి న్యాయం జరగడం అన్నది నిశ్చయంగా సంభవించదు. ఆ తర్వాత దోషులను శిక్షించడం అన్నది వ్యవస్థ యొక్క అవసరం, మన ప్రపంచం యొక్క అవసరం, ఇక్కడ మిగిలి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరం తప్ప ఆ మరణించినటువంటి వాళ్లకు న్యాయం జరగడం అన్నది నిస్సందేహంగా సంభవించదు. వాళ్లకు న్యాయం జరగడం అన్న పదమే అన్యాయమైనది అని భావించే వాళ్లలో నేను ఒకటి. కాబట్టి ఆ సరళా భట్ అనే ఆ యువ నర్సుకు న్యాయం జరగలేదు, జరగదు కూడా. ఎవరు ప్రపంచం మొత్తం కలిసి కూడా ఆమెకు న్యాయం జరిపించడం అన్నది సాధ్యపడదు. ఎందుకంటే ఆ యువతి యొక్క జీవితాన్ని తిరిగి ఇవ్వగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, అది ఎవరు సాధించలేరు. కానీ ఈ దుర్మార్గులను, దుష్టులను, అలాంటి హంతకులను శిక్షించడం అన్నది ఈ వ్యవస్థ యొక్క, ఈ దేశం యొక్క, ఈ మానవుల యొక్క అవసరం. కాబట్టి అది ఆ కేసులు నడుస్తాయి,
తర్వాత చట్టాలు ప్రవర్తిస్తాయి, దాని తర్వాత న్యాయస్థానాలు మేల్కొంటాయి, శిక్షలు, నిర్ణయాలు, తీర్పులు ఇవ్వబడుతూ ఉంటాయి. కానీ దౌర్భాగ్యవశాత్తు ఈ కేసులో అది కాశ్మీర్లో జరిగింది కాబట్టి అక్కడ న్యాయస్థానం ఎలా ప్రవర్తిస్తుందో, చట్టాలు ఎలా నిర్వహించబడుతున్నాయో, ఎవరి చేతుల్లో ఉన్నాయో, ఏ రాజకీయ నాయకులు అక్కడ తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారో, ఏ రాజకీయ నాయకులైతే అక్కడ పరిపాలించారో ఇంతకు ముందు, వాళ్లే ఆ తీవ్రవాదులను సంరక్షించారా? అందుకే ఈ కేసు 36 సంవత్సరాలు గడిచిపోయినా కూడా కనీసం అభియోగ పత్రం కూడా న్యాయస్థానం ముందు సమర్పించలేకపోయిందా? నిశ్చయంగా అది విశ్వాసించవలసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా తీర్పు రాలేదు. కేవలం అభియోగ పత్రం మాత్రమే న్యాయస్థానం ముందు సమర్పించబడింది. అందులో ఈ జేకేఎల్ఎఫ్ అనే తీవ్రవాద సంస్థకు నేతృత్వం వహించిన యాసీన్ మాలిక్ అనే ఆ తీవ్రవాది మరియు అతనితో పాటు ఇంకా 4 పేర్లను అందులో ప్రస్తావించారు. వాళ్లను దోషులుగా అభియోగం మోపారు. ఇంకా న్యాయస్థానం ద్వారా అది నిర్ధారించబడలేదు, తీర్పు వెలువడలేదు. బహుశా తీర్పు రావడానికి ఇంకో 36 సంవత్సరాలు పట్టినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా ఈ అభియోగం మోపబడినటువంటి వాళ్లలో ఆ నలుగురిలో యాసీన్ మాలిక్ అనే ప్రధాన నిందితుడు ఇప్పుడు తిహార్ జైల్లోనే ఉన్నాడు. వాడు వేరే వేరే కేసులలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తికి మరో కేసు అతనిపై నిరూపించబడి దానికి శిక్షించబడినప్పటికీ వాడికి జరిగే అది వాడికి సంబంధించి పెద్ద శిక్ష ఏమి కాదు. ఎందుకంటే ఇప్పటికే వాడు జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తికి మరో జీవిత ఖైదు పడినంత మాత్రాన వాడికి 2 జీవితాలు లేవు అది అనుభవించడానికి. ఉన్నది ఒకటే, వాడు చచ్చే వరకు ఆ జైల్లో ఉంటాడు. బహుశా వాడు లోపల చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు, మీరు నన్ను ఏమి పీకలేకపోయారా అని. ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని దుర్మార్గాలు దాష్టికాలు చేసినా కూడా నన్ను మీరు ఏమి చెయ్యలేరు అని ఆ జైలు గదిలో వాడు లోపల చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆ అభియోగ పత్రంలో ప్రస్తావించబడినటువంటి మరో నేరస్తుడు ఖుర్షిద్ అహ్మద్ చల్కు, అతను పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి పారిపోయాడన్న వదంతి ఉంది. దాని తర్వాత మిగిలిన ఇంకా అబ్దుల్ హమీద్ షేక్, మొహమ్మద్ యూసుఫ్ సోఫీ, గులాం మొహమ్మద్ టప్లు, ఈ 3 కూడా ఇప్పటికే మరణించారు. కాబట్టి వాళ్లను మనం ప్రపంచం మొత్తం ఆలోచించిన ఆ 3 మనం శిక్షించలేము. ఎందుకంటే అప్పటికే ఈ భూమి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. యాసీన్ మాలిక్ ని కూడా మనం ఎందుకు శిక్షించలేమంటే వాడు అప్పటికే వేరే వేరే కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు గనక ఈ దుర్మార్గుడికి, ఈ దుష్టుడికి, ఈ నరహంతకుడికి మనం ఇంకా ఏం శిక్షించగలం? ఇంకా ఏం వానికి ఇంకా మనం ఏమీ చెయ్యలేము. కాబట్టి ఈ అభియోగ పత్రం సమర్పించబడిన, దీనికి తీర్పు వచ్చినా కూడా ఇది పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది అని మనం నిశ్చయంగా భావించలేం. ఎందుకంటే కేవలం ఎవరి కన్నీళ్లు తుడవడానికి ఈ అభియోగ పత్రాలు, ఈ న్యాయస్థానాలు, ఈ చట్టాలు దేనికి పనికొస్తాయో ఈ కేసు ద్వారా అర్థమవుతుంది. న్యాయం అంటే ఏమిటి? న్యాయం అంటే కేవలం శిక్ష పడటమేనా? బాధితురాలు కోల్పోయిన జీవితం తిరిగి మనం రప్పించగలమా? 36 సంవత్సరాల తర్వాత వచ్చే న్యాయం నిజంగా దాన్ని మనం న్యాయమనే భావించాలా? అందుకే నేను ఆమెకు న్యాయం అనే పదమే అన్యాయమని చెప్పింది. ఎంతమందిని శిక్షించినా, ఎంతమంది నరహంతకులను మనం జైల్లో బంధించిన ఆ సరళ భట్ అనే ఆ యువతి యొక్క జీవితం మనం తిరిగి ఇవ్వలేము. అందుకే ఈ విషయంలో న్యాయం అనే పదమే అసంపూర్ణంగా అనిపిస్తుంది.
శిక్ష సమాజానికి అవసరం కావచ్చు, కానీ బాధితురాలు కోల్పోయిన జీవితానికి అది ప్రత్యామ్నాయం కానే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే హత్య జరిగిందో, ఎప్పుడైతే ఆమెపై లైంగిక శారీరక హింస జరిగిందో అప్పుడే ఆమె జీవితాన్ని కోల్పోయింది. కానీ న్యాయం 36 సంవత్సరాల పాటు తన దారినే వెతుక్కుంటూ తిరిగింది. బహుశా ఇప్పటికీ కూడా ఆ సరళా భట్ అనే ఆ యువతి యొక్క ఆ ఆత్మఘోష ఆ కాశ్మీర్ లోయలో స్వరమై ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. కానీ ఆ స్వరం ఎవరికి వినిపిస్తుంది, ఎవరు వినాలని భావిస్తారు, ఎవరి కర్ణభేరులను తాకుతుంది? కనీసం ఈ పరిపాలకుల కర్ణభేరు, ఈ పరిపాలకులకు ఆ స్త్రీ యొక్క, ఆ యువతి యొక్క ఆత్మఘోష వినిపిస్తుందా? కనీసం రాబోయే కాలంలో ఇలాంటి ఈ తీవ్రవాదులను మనం కఠినంగా శిక్షించగలమా? వీళ్ళ నుంచి ఆ లోయను ప్రక్షాళనం చేయగలమా? కాలమే నిర్ణయించాలి. అందుకే ఇది ఈ తీర్పు గురించి, ఈ న్యాయం గురించి, ఈ అభియోగ పత్రం గురించి ఆ సరళా భట్ అనే ఆ యువతి యొక్క ఆత్మఘోష స్వరమై ఇప్పుడు మొత్తం భారతదేశంలో ప్రయాణిస్తూ ఉండవచ్చు. ఆ కన్నీటి రోదన బహుశా కశ్మీర్ లోయలో ఇప్పటికీ స్వరమై తిరుగుతూనే ఉంటుంది. అభియోగ పత్రం సమర్పణ గురించి, రాబోయే తీర్పు గురించి ఏం ఆలోచిస్తున్నారో, మీ నిర్ణయాలేమిటో, మీ అభిప్రాయాలేమిటో మీ వివేకానికి వదిలేస్తున్నా. ఇన్ని సంఘటనలు జరిగిన, ఇన్ని మరణాలు జరిగిన, ఇన్ని హత్యలు జరిగిన, ఇన్ని లైంగిక దాడులు జరిగిన, యువతులను అత్యంత దారుణంగా లైంగికంగా హింసించి చిత్రవధకు గురి చేసి చంపేసినా కూడా ఆ కశ్మీరీ పండితుల గురించి, కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల గురించి ప్రస్తావిస్తే, ఎక్కడైనా స్వరం విప్పితే ఇప్పటికీ కోపోద్రుక్తులై దాన్ని నిషేధించడానికి, నిరోధించడానికి రంగ ప్రవేశం చేసే తీవ్రవాద సంఘాలు, వాటిని పెంచి పోషించే రాజకీయ నాయకులు ఇంకా మిగిలే ఉన్నారు. వీళ్ళు మిగిలి ఉన్నంత కాలం ఇలాంటి ఏ దారుణానికి శిక్ష పడదు, ఏది న్యాయస్థానం వరకు కూడా చేరదు. చేరినా అక్కడి నుంచి న్యాయం జరుగుతుందన్నది విశ్వాసము లేదు. అయినా న్యాయం అంటే చనిపోయినటువంటి వాళ్లకు సంబంధించి అది ఏమాత్రం విలువలేనిది, ఏమాత్రం ఉపయోగపడని. వాళ్ళ జీవితం అంతమైపోయింది, ప్రపంచం మొత్తం భావించినా కూడా ఆ జీవితాన్ని మనం తిరిగి వాళ్ళకి ఇవ్వలేము. ఈ వీడియోను నేను కోపంతో ముగించడం లేదు, ఒక ప్రశ్నతో ముగిస్తున్నాను. ఒక పౌరుడి ప్రాణానికి, ప్రత్యేకంగా ఇంకా జీవితం ప్రారంభించని ఒక 27 సంవత్సరాల అందమైన యువతికి 36 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం దొరకకపోతే మనం కాపాడుకోవాల్సింది కేవలం సరిహద్దులేనా, లేక న్యాయం మీద ఉన్న విశ్వాసాన్ని కూడానా?